వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెట్టున్నాను. ఆ టైటిల్ చూసినట్లయితే మీరు ఏదైతే ఎంత పని చేశావు లోకేష్, గూగుల్ డేటా సెంటర్ తో 3 రాష్ట్రాలు ఇరుకుని పడ్డాయని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించే మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వైజాగ్ గూగుల్ డేటా సెంటర్ రావడం అనేది ఒక రాష్ట్రాన్ని మలుపు తిప్పబోతుంది. రాష్ట్రాన్నే కాదు, ఇది గట్టిగా చెప్పాలంటే దేశాన్ని కూడా, దేశంలో కూడా ఈ వైజాగ్ డేటా సెంటర్ కేంద్రంగా ఒక విప్లవం రాబోతోంది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం జరగబోయేది. అయితే ఈ డేటా సెంటర్ కి సంబంధించి ఆల్రెడీ ఈ డేటా సెంటర్ ఒప్పందం కూడా ఢిల్లీ వేదికగా లోకేష్ అటు కేంద్ర మంత్రులతోని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో, లోకేష్ కూడా ఐటీ మినిస్టర్ హోదాలో అటు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్ అండ్ నిర్మలా సీతారామన్ సమక్షంలో దాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. పూర్తి చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ దీనికి సంబంధించి ఎన్నో విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలు కూడా ఏంటో చెప్పుకున్నాం మనం చాలా సార్లు. అయితే మొత్తానికైతే అది గ్రౌండ్ అయింది. ఈ రోజున ఆ వైజాగ్ లో ఎక్కడెక్కడ ఏదైతే గూగుల్ తన డేటా సెంటర్ ఎక్కడెక్కడైతే తన కార్యాలయాలు ఏర్పాటు చేస్తుందో వాటికి చాలా గ్రాండ్ గా శంకుస్థాపన కార్యక్రమం కూడా పూర్తయింది. అశ్విని వైష్ణవ్ తో పాటు ఐటీ మినిస్టర్ హోదాలో లోకేష్ అండ్ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కేంద్ర మంత్రులు కూడా పాల్గొన్నారు. ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ రాష్ట్రానికి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే రాంబలీలో ఒకేసారి 3 కార్యాలయాలు ఏర్పాటు చేయబోతా ఉన్నారు. రాంబలీలో అండ్ దెన్ అడవివరంలో అండ్ దెన్ తుర్లవాడలో చాలా గ్రాండ్ గా ఈ ప్రోగ్రామ్ అయితే జరిగింది. ఇక్కడ ఈ సెంటర్ పూర్తి స్థాయిలో కనుక అందుబాటులోకి వస్తే, పూర్తయిన తర్వాత ఇక్కడ మొత్తం దేశవ్యాప్తంగా ఏ రూపురేఖలే మారబోతా ఉన్నాయి అనేది, ఏ విప్లవం రాబోతోందో అనేది ఈ నిపుణులు చెప్తున్నమాట. గతంలో నేను చెప్పట్లేదు ఈ మాట. మనం చూస్తే గూగుల్ CEO సుందర్ పిచాయ్ కూడా ఈ మాటే చెప్పారు. కేవలం వైజాగ్కే కాదు, దేశానికే ఇది తలమానికం కాబోతోంది అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఈ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నారు. అయితే ఎప్పట్లాగే ఎప్పుడైతే ఈ గూగుల్ డేటా సెంటర్ రాష్ట్రానికి వస్తుందని చెప్పారు, ఎప్పుడైతే లోకేష్ దాన్ని ముందుగా రివీల్ చేయలేదు, ఆయనకు ఒక 10 నెలల ముందుగానే తెలుసు వస్తుందని. కానీ ఆయన ఎప్పుడైతే ఢిల్లీ వెళ్ళి ఒప్పందం కుదుర్చుకున్నారో అప్పుడు జగన్మోహన్ రెడ్డి లండన్లో ఉన్నారు. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అధికార పార్టీ ఏం చేసినా వ్యతిరేకించడం ఓకే, కానీ బట్ రాష్ట్రానికి ఇంత ప్రెస్టీజియస్ సంస్థలు వస్తున్నా వ్యతిరేకించడం అనేది అది వైఎస్ఆర్సీపీకే చెల్లింది. ఆ రోజు మనం చూస్తే జగన్ లండన్ నుంచి రాకముందు ఈ డేటా సెంటర్ ఒప్పందం కుదిరినప్పుడు జగన్మోహన్ రెడ్డి లండన్లో ఉన్నారు. ఆ పార్టీ నుంచి గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు అక్కడ గూగుల్ డేటా సెంటర్కి కేటాయిస్తున్న భూముల గురించి, వాళ్ళు ల్యాండ్ అలొకేషన్ గురించి విమర్శలు చేశారు. అదేవిధంగా మనం చూసినట్లయితే అక్కడ వాటర్ కన్జంప్షన్ ఎలా ఉంటుందని దాని మీద విమర్శలు చేశారు. పవర్ అలొకేషన్ గురించి, GST ఎగ్జంప్షన్స్ గురించి కూడా చాలా సీరియస్గా వాళ్ళు విమర్శలు చేయడం జరిగింది. కొంతమంది అయితే చాలా దారుణంగా చదువు సంజయం లేని వాళ్ళు జర్నలిస్టులు అనే పేరుతోని జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఛానల్లో కూర్చొని దాన్ని గోడౌన్ అని అనడం జరిగింది. ఎలా పడితే అలా మాట్లాడి నోరు బారేసుకున్నారు ఒక 10 రోజుల పాటు. ఆఫ్టర్ 10 days జగన్మోహన్ రెడ్డి తిరిగి ఎంట్రీ ఇచ్చారు రాష్ట్రంలోకి. అప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేనే తీసుకొచ్చాను ఇది, గతంలో అదానీ డేటా సెంటర్ నేను ఒప్పందం కుదుర్చుకున్నాను, నేనే తీసుకొచ్చాను దీన్ని, అదే ఇది అని చెప్పాడు. గూగుల్ డేటా సెంటర్ వేరు, అదానీ డేటా సెంటర్ వేరు. నిజంగా అదానీ డేటా సెంటర్ విషయంలో చంద్రబాబు నాయుడు ఆ రోజు గవర్నమెంట్ నుంచి దిగిపోయింది. 19 ఎన్నికలకు ముందు ఒప్పందం చేసుకున్నారు వాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన ల్యాండ్లో మళ్ళీ 500 ఎకరాలు కోత పెట్టి దాన్నే మళ్ళీ చెల్లికి మళ్ళీ పెళ్లి తరహాలో మళ్ళీ అదానితో ఒప్పందం కుదుర్చుకొని మళ్ళీ శంకుస్థాపన చేయడం జరిగింది. అది వేరు ఇది వేరు కాకుంటే రేపు పూర్తి స్థాయిలో అది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కోరిలేట్ అవుతారు ఒకరికొకరు, అంతే. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ అంశం మీద అనేక సార్లు నాలుగు మడతేస్తూ వచ్చారు, అనేక సార్లు మడం తిప్పుతూ వచ్చారు డేటా సెంటర్కి సంబంధించి. సరే, దానికి సంబంధించి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆల్మోస్ట్ అది గ్రౌండ్ అవుతున్నట్టే రాష్ట్రంలో. అందుకే ఈరోజు మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ అంశం చాలా చర్చనీయాంశం అవుతోంది. ఎందుకు చర్చనీయాంశం అవుతోంది అంటే, ఇక్కడ లోకేష్ ఆ రోజున గూగుల్ డేటా సెంటర్ గురించి ఎన్నోసార్లు ఆయన ఎలా తీసుకొచ్చాం రాష్ట్రానికి అని చెప్పారు. ఈ రోజు శంకుస్థాపన కార్యక్రమంలో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. దాదాపు 13 నెలలు పట్టింది దాన్ని రాష్ట్రానికి తీసుకురావాలంటే, నా 13 నెలల కష్టం అని చెప్పి ఆయన మాట్లాడారు. చంద్రబాబు నాయుడు బ్రాండ్ జ్యూస్ రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయి అనేది అది ఎవరూ కాదనలేని వాస్తవమైనా, బట్ గూగుల్ డేటా సెంటర్ విషయంలో ఒక ఐటీ మినిస్టర్గా లోకేష్ చాలా ఎఫర్ట్ పెట్టారు దాని మీద, అది ఎవరూ కాదనలేని వాస్తవం కూడా. అందుకే కేంద్రం కూడా లోకేష్ ఎఫర్ట్ చూసిన తర్వాత, రాష్ట్రం ఎఫర్ట్ చూసిన తర్వాత తన పాలసీని కూడా మార్చుకునే ప్రయత్నం చేశారు డేటా సెంటర్ రాష్ట్రానికి రప్పించడంలో. ఇక్కడ మనం చూసినట్లయితే లోకేష్ 13 నెలల కష్టం అది. వాళ్ళ ప్రతినిధులు నేను 10 సార్లకు పైగా ప్రతినిధులు కలిశాను, వాళ్ళని వైజాగ్ తీసుకొచ్చాను, వాళ్ళకి అక్కడ ఎలా వైజాగ్ ఒక యుఫోరియా ఎలా ఉంది వైజాగ్లో అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. ఐటీ హబ్, మీరు ఏ హబ్ ఏర్పాటు చేయడానికి అక్కడ ఎమ్యూనిటీస్ ఏంటనేది చెప్పే ప్రయత్నం చేశాను, ల్యాండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అని చెప్పి ఆల్మోస్ట్ ఆయన పడిన కష్టాన్ని చెప్పారు. ఒక 13 నెలల కష్టంతో కానీ ఇది రాష్ట్రానికి రాలేదు, అందుకు మోడీ సహకారం ఎంత ఉంది అనేది చాలాసార్లు చెప్పే ప్రయత్నం చేశారు ఆయన. అంటే గత 5 ఏళ్ళు గతంలో
2019 వరకు కూడా ఆ రోజు టీడీపీ ప్రభుత్వ హయాంలో లోకేష్ కొన్ని రోజులు ఒక 3 సంవత్సరాల పాటు ఐటీ మినిస్టర్గా ఉన్నారు. ఆ రోజు అతను ఐటీ మినిస్టర్ హోదాలో ఏ స్థాయిలో ఎలాగైతే ఫోకస్ పెట్టారో, బట్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కొన్ని పరిశ్రమలు రాష్ట్రానికి చెందిన మనం చూసినట్లయితే అమర్రాజా బ్యాటరీస్ దగ్గర నుంచి కియా కార్స్ మోటార్స్ని బెదిరించారు. అదేవిధంగా మనం చూస్తే మిలియన్ టవర్స్లో ఉన్న ఐటీ కంపెనీస్ని కూడా కొన్ని వెళ్ళగొట్టారు. హెచ్ఎస్బీసీ దగ్గర నుంచి ఎన్నో పారిపోయాయి. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు పెట్టుబడిదారులు ఈజీగా వచ్చి డబ్బులు పెట్టమంటే పెట్టరు, మనమే పెట్టాం ఒక 10 రూపాయలు పెట్టమంటే. అలాంటిది అంత నమ్మకం, డబుల్ ఇంపాక్ట్ కలిగించాలి వాళ్ళకి ఈ రోజున. ఎందుకంటే గతంలో ఆ బెటర్ ఎక్స్పీరియన్స్ అన్ని చూశారు కాబట్టి. అలాంటిది వాళ్ళకి ఆ స్థాయిలో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి, వాళ్ళ మీద నమ్మకాన్ని తెచ్చుకోవాలి ప్రభుత్వం మీద అంటే ఆ స్థాయిలో వాళ్ళు కన్విన్స్ చేయాల్సి ఉంటుంది పెట్టుబడిదారుల్ని. గూగుల్ మరి డేటా సెంటర్ ఇన్ని రాష్ట్రాల్లో వెళ్ళొచ్చు కదా, ఎందుకు వైజాగ్కే చూస్ చేసుకుంది అంటే వీళ్ళు ఈ ప్రతిపక్ష పార్టీ ఎవరు కూడా సమాధానం చెప్పలేరు, జగన్మోహన్ రెడ్డి అనే పార్టీ. సో అంత కష్టమే ఈ రోజు దాని ఫలితమే అనుకోవాలి శంకుస్థాపన అనేది. సరే, ఈ క్రమంలోనే ఆటోమేటిక్గా సుందర్ పిచాయ్ తమిళనాడుకి చెందినవాళ్ళు, తమిళనాడుకి ఎందుకు తెచ్చుకోలేకపోయారు దీన్ని అని చెప్పి అక్కడ ప్రతిపక్షాలు మొన్నటిదాకా డిఎంకేని చాలా సీరియస్గా టార్గెట్ చేస్తూ వచ్చాయి. ఈ అంశం చాలా వైరల్ కూడా అయింది అటు సోషల్ మీడియా వేదికగా. సుందర్ పిచాయ్ తమిళనాడుకి చెందిన వాడైతే డిఎంకే ఆ మాత్రం సుందర్ పిచాయ్ని కన్విన్స్ చేయలేకపోయిందా అన్న చర్చ జరిగింది. అంతేకాదు బెంగళూరు సిలికాన్ వ్యాలీగా అంత పేరుంది, ఎన్నో ఐటీ కంపెనీస్ ఉన్నాయి, ఐటీ హబ్గా ఉంది బెంగళూరు. మరి అలాంటిది ఎందుకు తెచ్చుకోలేకపోయారని చెప్పి అక్కడ ప్రభుత్వం మీద కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేసినాయి ఆ రోజు. అక్కడ మనం చూస్తే ప్రియాంక మల్లికార్జున్ ఖర్గే ఉన్నారు ఐటీ మినిస్టర్గా. అక్కడ మనం చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. వాళ్ళు ఏం చెప్పుకున్నారు, బీజేపీతో టైప్లో ఉంది కాబట్టి టీడీపీ అందుకు వైజాగ్ వచ్చింది, అందుకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ జరిగింది దీంట్లో అని చెప్పారు. దానికి కూడా లోకేష్ కౌంటర్ ఇచ్చారు, మా మిర్చి ఘాటు మీకు బాగా తగులుతున్నట్టుంది, మేము కాదు వైజాగ్ని గూగుల్ చూస్ చేసుకుంది అని వైజాగ్ కూడా అక్కడ ఒక బ్రాండ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు ఆయన. సో అట్లా డీకే శివకుమార్ దాకా చాలామంది ఈ అంశం మీద విమర్శలు చేశారు. ఇక ఐటీ రంగం నుంచి, ఐటీ ఎంప్లాయీస్ వైపు నుంచి సోషల్ మీడియా వేదికగా గూగుల్ వైజాగ్ రావడం పట్ల చాలా సీరియస్ చర్చ జరిగింది బెంగళూరులో. ఆ విధంగా లోకేష్కి సంబంధించి ప్రశంసలే కాదు, అటు లోకల్గా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా విమర్శలు వచ్చినాయి, ఎందుకు తీసుకురాలేకపోయినారు మీరు అని. ఇక తెలంగాణకు వచ్చినట్లయితే తెలంగాణకు సంబంధించి సోషల్ మీడియాలో కూడా ఇదే చర్చ జరిగింది. ఆల్రెడీ తెలంగాణలో ఒక సైబరాబాద్ సృష్టికర్తనే చంద్రబాబు నాయుడు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు అక్కడి నుంచి మనం చూస్తే ఒక మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రూపురేఖలే మార్చేసింది. ఆ స్థాయిలో ఈ రోజున హైదరాబాద్కే రావాల్సిన గూగుల్ ఏ డేటా సెంటరు ఎందుకు వైజాగ్కి వెళ్ళింది, అమరావతి వైజాగ్ ఎందుకు గొప్ప హైదరాబాద్ కంటే అనే చర్చ కూడా జరిగింది. మొత్తానికైతే చాలామంది రాజకీయంగా దీన్ని ఏదైతే ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి టీడీపీ అందుకని రాష్ట్రానికి ఏ డేటా సెంటర్ వచ్చిందని చెప్పుకున్నారు, కానీ దాన్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. కానీ బట్ సోషల్ మీడియా వేదికగా మాత్రం ఈ ఐటీ రంగాన్ని, ఐటీ ఎంప్లాయీస్ని కానీ ఈ 3 రాష్ట్రాల్లో వాళ్ళు ఎవరిని కూడా ఈ పొలిటికల్ ఏదైతే ఈ ఎజెండాస్ ఏవి కూడా ఇంపాక్ట్ చేయలేకపోయాయి. ఈరోజు రాష్ట్రానికి వచ్చిన గూగుల్ ఏ డేటా సెంటర్ గురించే అంత సీరియస్ చర్చ జరుగుతూ ఉంది. లోకేష్ ఎఫర్ట్ ఏంటి అనేది కూడా చర్చ జరుగుతూ ఉంది. సో ఇది నిజంగానే అటు రాజకీయంగా కూడా అన్ని పార్టీల రూపురేఖలు కూడా మార్చబోతోంది. ఇది కేవలం జాబ్స్ పరంగానో లేకపోతే మిగతా ఏ ఆధారిత సంస్థలు ఇంకా ఎన్నో రాబోతున్నాయి దీన్ని ఆధారంగా. సో ఇవన్నిటినే కాదు, రాజకీయ ముఖ చిత్రాన్ని కూడా మార్చబోతోంది అనేది వాస్తవం.